ఈరోజు చూస్తే యూరియా కోసం కూడా రైతులు రోడ్డెక్కి గొడవలు పడి ఏడుస్తూ ఈరోజు ఎండల్లో చెప్పులు పేర్చుకొని వెయిటింగ్ లో ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? అసలు వీళ్ళు ప్రభుత్వంలో సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో గాని, ఆయన నియోజకవర్గం కుప్పంలో గాని, అలాగే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో గాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో గాని ఈరోజు రైతులు ఏ విధంగా ఎండల్లో యూరియా కోసం ఎదురు చూస్తూ ఈరోజు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా బాధపడుతున్నారు, తమ పంటను కాపాడుకోవడం కోసం ఎలా తల్లడిల్లిపోతున్నారో మనం అన్ని పత్రికల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కానీ ఈరోజు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గాని, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గాని ఏ విధంగా మాట్లాడుతున్నారు? క్యూలో నించున్న రైతులు చూసి ఈయన అంటాడు బఫేకి నించున్నారని. ఎప్పుడు తిండి పిచ్చే ఈ అచ్చెన్నాయుడికి, అడ్డదిడ్డంగా తింటాడు. ఇటు అన్నం అట్టే తింటాడు, అటు దోచుకోవడం అలాగే దోచుకుంటాడు. అలా తినడం అలవాటు ఉంది కాబట్టి రైతుల్ని ఈ విధంగా ఎగతాళి చేస్తున్నాడు.